నేను చెప్తాను కానీ నాకు కూడా పూర్తిగా తెలియదు. ఎంతవరకు నాకు తెలిస్తే అది చెప్తాను. నా తప్పు ఉంటే మీరు కొంచెం చెప్పండి, ఓకేనా? మీరు చెప్పిన కథే కాబట్టి. అయితే ఇంతకుముందు నేను కోడబొమ్మళ్ళ పూజ చేసినప్పుడు ప్రేమక్క అని ఒక అక్క ఉండేది. ఈ ఒక్క కొబ్బరి పురికిలో తులసి చెట్టుకి వెనక వైపు పంచి పెట్టించారు అన్నమాట దీపం. అది ఎందుకో ఏటో అని కథ అయితే మాత్రం నాకు తెలియదు. ఇప్పుడే మీకు అడిగితే మీరు చెప్పారు. ఒక పేద కుటుంబం ఉండేది, అందులోనే 7 8 కోడళ్ళు ఉండేరు. చిన్నకోళ్ళకి అసలు అత్త బాగా చూసేది కాదు, సరేనా? అంతేనా? అమాయకురాలు జడ్డుదే. అయితే ఆ చిన్నకోళ్ళకి బాగా చూడకపోతే వీళ్ళకి పూలు పాడి వంచి వస్తే కోడళ్ళందరికీ వెనకేసుకొని గొప్ప సరదాగా గుడికి వెళ్ళింది. ఈ చిన్నకోళ్ళు ఉండిపోయింది. అయ్యో నేను దీపము లేదు, పూజ లేదు, ఏమీ లేదు అనుకొని ఈవిడేం చేశారంట, ఒక కొబ్బరి బురికొంటే తీసి ఒత్తుంటే నలిపి ఆ ఒక్క ఒత్తులోన దీపం పెట్టి తులసి దగ్గర ఉంచారు. ఉంచితే ఆవిడ పెట్టిన తర్వాత ఈ జడ్డి ఆవిడ పెట్టిన తర్వాత ఈలోపు వీళ్ళు వచ్చారు. దీపం పెట్టిన విషయం ఎలాగ మిగతా వాళ్ళకి తెలిసిపోద్దేమో అని భయంతో కొబ్బరి ఇదిని మూత పెట్టి వెనక వైపు పెట్టేసినట్టుగా నాకు తెలుసు. మీరు ముందు వైపే ఉంటుందా? అయితే లలిత గారు అంటారు అది ముందు వైపు ఉంటుందని. పోనీ ఏదో ఒక విధంగా అయిన తర్వాత ఇలాగే అందరూ ఈ భూమి మీద పుట్టామంటే ఈరోజు కాకపోతే రేపు అందరం పైకి వెళ్ళవలసిందే కదా. అందరూ వెళ్ళిపోయినప్పుడు యమదూతల నుంచి ఈ ఒక్క అత్తని మిగతా కోడలను తీసుకెళ్తారు. ఈ జడ్డావిడ నుంచి విష్ణుదూతలు తీసుకెళ్తారా? విష్ణుదూతలు తీసుకెళ్తే అప్పుడు అక్కడ అడుగుతారంట ఈ అత్తా కోడలు, ఆవిడ పూజ చేసింది లేదు, ఏటి లేదు, మేము ఎన్ని రోజులు పూజ చేసి అంత నియమనిష్ఠులతో ఉన్నాము, మరి మాకెందుకు ఇలాగా ఈ దుర్గతి పట్టింది అని అంటే, ఆవిడ పోలిపాడ్యం రోజు ఈ జడ్డికన్ను దీపమంది పెట్టింది. ఇది తరతరాలుగా కూడా వస్తుంది. రాబోయే కాలంలో పోలిపాడ్యం రోజు ప్రతి ఒక్కళ్ళు పెడితే అది మంచిది అని చెబుతూ ఆ ఒక్క దీపం పెట్టింది. నిజమైన భక్తితో ఆ దీపాన్ని పెట్టింది కాబట్టి ఆవిడ ఆ మోక్షాన్ని పొందింది. కుళ్ళు కపటము మర్మము ఆటితోని మీరు పూజ చేశారు కాబట్టి ఆ పాపం అనేది తన పాపము మీ పాపం కలిపి మీకు వచ్చింది. అందుకే మీ పుణ్యము తన పుణ్యం కలిపి తనకు వెళ్ళింది. అందుకే ఈ ఒక్క పూలపాడ్యం అనేది పాటిస్తారని చెప్పారంట. నేను చెప్పడంలో మాట్లాడే విధానంలో ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. ఎవరు మనసునే బాధ కలిగించినా కూడా మన్నించండి. నాకు తోచింది, నాకు తెలిసింది, నా విధంగా నేను చెప్పాను. అందరికీ నమస్కారం అండి.